అందుకే శంకర్ సినిమా అంటే ఇప్పటికీ ఆ స్పెషల్ రెస్పెక్ట్ ఉండిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు గేమ్ చేంజర్తో ఆ సంథింగ్ స్పెషల్ శంకర్ ఫ్యాక్టర్ని తీసుకొస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ నెంబర్ 2, స్టైల్, సబ్స్టెన్స్ అండ్ స్పెక్టకల్. మనందరికీ తెలుసు శంకర్ సినిమా అంటే బడ్జెట్ ఎక్కువ, భారీ స్థాయిలో ఉంటుంది అని. సో విజువల్స్, సాంగ్స్, విఎఫ్ఎక్స్ ప్రతి దాంట్లోనూ ఒక వావ్ ఫ్యాక్టర్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. అయితే ఫిల్మ్ మేకింగ్లో ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే స్టైల్ అండ్ సబ్స్టెన్స్. ఈ రెండు ఒకదాన్నొకటి కాంప్లిమెంట్ చేసుకునేలాగా ఉండాలి. అంటే బేసిక్గా ప్రేక్షకుడు సినిమా చూడడానికి వచ్చేది విఎఫ్ఎక్స్, విజువల్స్ వీటి కోసం కాదు, ఒక బలమైన ఎంగేజింగ్ స్టోరీ కోసం. శంకర్ గారు కెరీర్ స్టార్టింగ్లో స్పెక్టకల్తో పాటు ఒక స్ట్రాంగ్ స్టోరీని కూడా డెలివర్ చేసేవారు. అండ్ అప్పటి వరకు అంటే 60s అండ్ 70sలో సౌత్ ఇండియన్ సినిమాల్లో స్పెక్టకల్ అంటే మెయిన్గా పౌరాణికాలు, ఫ్యాంటసీ లేదా హిస్టారికల్ సినిమాలు వీటిలోనే ఎఫెక్ట్స్ని ఎక్కువగా వాడేవారు. కానీ శంకర్ గారు కాంటెంపరీ సోషల్ డ్రామాల్లోనూ, యాక్షన్ థ్రిల్లర్స్లో కూడా విజువల్ ఎస్థెటిక్స్ని, ఆ వావ్ ఫ్యాక్టర్ని తీసుకొచ్చారు. బట్